సార్ విజయశాంతి గారు ఫైనల్ గా ఎమ్మెల్సీ సీట్ పొందింది, దానిపైన మీ అభిప్రాయం? విజయశాంతి అనే ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవును. తనకంటూ ఒక ప్రత్యేకతని నిలుపుకుంది. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆమెతోనే స్టార్ట్ అయినాయి. ఒక స్టార్ గా వెలుగుంది. కర్తవ్యం సినిమా అయితేనేమి, చాలా సినిమాలు. ఒక హీరో ఎంత రెమ్యునేషన్ తీసుకున్నాడో అంతకంటే ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంది. ఒక సంచలనం ఆమె సినిమా ఇండస్ట్రీలో. అయితే సినిమా ఇండస్ట్రీ అయితే నెక్స్ట్ ఏం కావాలనుకుంటారు? నెక్స్ట్ రాజకీయాలే కదా. ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది, చిన్న స్టోరీ చెప్పాలి. తమిళనాడు మాజీ సీఎం ఓకే. మన జయలలిత ఉన్నారు కదా, ఆ, స్వర్గీయ జయలలిత, ఆమెకు ఈమె బంధువు. అవునవునవును. ఆ మధ్య కాలంలో ఈమెకు ఎవరో జ్యోతిష్యం చెప్పారంట, నువ్వు ఖచ్చితంగా రాజకీయాలు లేకపోతే ఆమె అయినట్టు నువ్వు కూడా ముఖ్యమంత్రి అవుతావు అని. అందుకని ఆమె ఏం చేసింది, అప్పుడు బీజేపీలో ఉంటూ బీజేపీ రిజైన్ చేసి సొంతంగా పార్టీ పెట్టింది. కొడతాం, ప్రభంజనం కొడతామని. అదేం కాలేదు. తర్వాత బీజేపీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చింది. అవును. టీఆర్ఎస్ లో చంద్రశేఖరరావు తప్ప వేరే వాళ్ళని ఎదగలిగాడు కదా. సినిమా చరిస్మా ఉండి ఫైర్ బ్రాండ్ గా ఉన్నా కూడా ఆమెను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. దాంతో మళ్ళీ బీజేపీకి వెళ్ళింది. అక్కడి నుంచి రిజైన్ చేసి మళ్ళీ బీజేపీకి వెళ్ళింది. బీజేపీ బలోపేతం అయితే బీజేపీ ద్వారా ముఖ్యమంత్రి కావచ్చు తెలంగాణలో, అది కూడా కుదరలేదు. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరింది.